హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 24. ఈరోజు డేట్ చూసుకుంటే సెప్టెంబర్ 5, 2020. టైం చూసుకున్నట్లయితే 5:10 PM అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే చేశాను. సో మీ మొబైల్ నెంబర్ అనేది రివీల్ అవ్వకుండా మీరు కాల్స్ ఎలా చేయాలి, అంటే ప్రైవేట్ కాల్స్ ఆప్షన్ మీరు ఎలా ఎనేబుల్ చేసుకోవాలి అనే దాని గురించి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే చేశాను. సో మీరు ఇంకా వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో అయితే మెన్షన్ చేస్తాను, వెళ్ళి చెక్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో ఈ రోజు మనకి ఇంకా మంచి టెక్ న్యూస్ అయితే ఉన్నాయి. సో టెక్ న్యూస్ స్టార్ట్ చేయడానికంటే ముందు ఎప్పటిలాగే నాది వచ్చిన రిక్వెస్ట్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మన ఛానల్ ఇంకా మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. సో దట్ మన ఛానల్ కాస్త గ్రో అవడానికి పాసిబిలిటీ అయితే ఉంటుంది. అండ్ మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి గైస్. లైక్ చేస్తే నాకు కాస్త మోటివేషన్ అయితే వస్తూ ఉంటుంది. అండ్ మీరు ఇంకా మన ఛానల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కనుక ఫాలో చేయకపోతే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది, వెళ్ళి ఫాలో చేయండి. లేదా మీరు ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు అని సర్చ్ చేస్తే మన ఛానల్ సంబంధించిన పేజ్ అయితే వచ్చేస్తుంది. అక్కడ నుంచి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. అండ్ ఇక లేట్ చేయకుండా మన టెక్ న్యూస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకి రెడ్మీ నోట్ 10కి సంబంధించిన అఫీషియల్ లైవ్ ఇమేజెస్ మనకి ఈరోజు ఆన్లైన్లో లీక్ అయిపోయినాయి. వాటితో పాటు మనకి స్పెసిఫికేషన్స్ కూడా అయితే లీక్ అయిపోయినాయి అనమాట. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, రెడ్మీ నోట్ 10 మనకి ఈ విధంగా అయితే ఉండబోతుంది. సో ఈసారి వీళ్ళు కెమెరా డిజైన్ అయితే కంప్లీట్గా చేంజ్ చేస్తారని చెప్పుకోవచ్చు. మోర్ ఓవర్ వీళ్ళు ఎప్పుడు క్వాడ్ కెమెరా సెటప్ తీసుకొచ్చే వాళ్ళు, ఈసారి మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే తీసుకురాబోతున్నారు. సో ఈసారి కూడా వీళ్ళు 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే యూస్ చేయబోతున్నారు. బట్ ఫ్రంట్ మాత్రం 32 మెగాపిక్సెల్ పంచ్ హోల్ కట్అవుట్ అయితే తీసుకురాబోతున్నట్టు మనకి క్లియర్గా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక ఇందులో వాడుతున్న ప్రాసెసర్ చూసుకుంటే MediaTek 820 5G ప్రాసెసర్ అయితే యూస్ చేయబోతున్నారు. Dimensity 820 అనమాట. సో ఇది ఒక బడ్జెట్ 5G ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ ఫోన్ మనకి అరౌండ్ ఒక 15,000 ప్రైస్ దగ్గర లాంచ్ చేయొచ్చు. అది కూడా నెక్స్ట్ మంత్ లాంచ్ చేయబోతున్నట్టు మనకి రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో మరి చూడాలి ఆ Xiaomi ఈ ఫోన్స్ ఎప్పుడు ఇండియాకి తీసుకొస్తే ఏ ప్రైస్ లో తీసుకొస్తుంది అని చెప్పేసి. అండ్ ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి గూగుల్ పిక్సెల్ నుంచి గూగుల్ పిక్సెల్ 4a 5G అండ్ పిక్సెల్ 5 5G ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ మనకి సెప్టెంబర్ 25 లాంచ్ అవబోతున్నట్టు ఈ రోజు మనకి ఒక లీక్ స్టార్ అయితే ఒక లీక్ అయితే చేశాడు అనమాట. సో దీంతో పాటు ఈ రెండు ఫోన్స్ కి సంబంధించి ప్రైస్ కూడా అయితే మనకి లీక్ అయిపోయింది. పిక్సెల్ 4a 5G మనకి 40,000 దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవబోతున్నట్టు, పిక్సెల్ 5 5G మనకి 55,000 ప్రైస్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవబోతున్నట్టు ఈ లీక్ ద్వారా అయితే మనకు తెలుస్తుంది. ఈ రెండు ఫోన్స్ కూడా మనకి స్నాప్డ్రాగన్ 765G 5G ప్రాసెసర్తో అయితే వస్తూ ఉన్నాయి. సో మనకి మిడ్ రేంజ్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. బట్ ప్రైస్ చూసుకుంటే చాలా ఎక్కువ అయితే ఉంది. మరి చూడాలి, గూగుల్ ఎలాంటి కన్ఫర్మేషన్ అయితే మనకి ఇంకా ప్రొవైడ్ చేయలేదు. సో ఎప్పుడు లాంచ్ అవుతున్నాయి ఏంటి అనేసి. సో మనం ఫ్యూచర్లో అయితే మనకి వీటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఇక నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకి పోకో నుంచి పోకో M2 అని మనకి ఒక స్మార్ట్ ఫోన్ వీళ్ళు సెప్టెంబర్ 8 ఇండియాలో అఫీషియల్గా లాంచ్ చేయబోతున్నట్లు మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. సో వీళ్ళు ఒక్కొక్క స్పెసిఫికేషన్ అయితే రివీల్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఈ రోజు వీళ్ళు ఒక స్పెసిఫికేషన్ అయితే మనకు మెన్షన్ చేశారు. ఇది మనకి 6GB RAM తో రాబోతుంది. బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ కూడా అయితే వీళ్ళు అఫీషియల్ గానే రివీల్ చేశారనమాట. సో ఈ కెమెరా సెటప్ చూసుకుంటే ఈ ఫోన్ మనకి ఎగ్జాక్ట్ గా Redmi 9 Prime ఉన్నట్టే ఉంది. సో మనకు వస్తున్న రూమర్స్ ప్రకారం చూసుకున్నా కానీ ఈ ఫోన్ మనకి రీబ్రాండెడ్ Redmi 9 Prime అని అయితే తెలుస్తుంది. సో కాకపోతే ఒకటే చేంజ్ అయితే వీళ్ళు చేయబోతున్నారు. మనకి Redmi 9 Prime బేస్ మోడల్ 4GB RAM 64GB 10,000 కి అయితే లాంచ్ చేశారు. వీళ్ళు మాత్రం పోకో M2లో 6GB RAM 64GB బేస్ మోడల్ గా పెట్టి 10,000 రూపాయల దగ్గర లాంచ్ చేయబోతున్నారు. మనకి రూమర్స్ అయితే వస్తున్నాయి అనమాట. అంటే చీపెస్ట్ 6GB RAM ఫోన్ అని చెప్పేసి వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. అదొకటే చేంజ్ అయితే మీరు చూడొచ్చు. ఇక రిమైనింగ్ అన్ని సేమ్ ఉంటాయి మనకి. సో ఓకే, పోకో మనకి పర్వాలేదు, రీబ్రాండెడ్ ఫోన్స్ తీసుకొస్తున్నా కానీ ప్రైస్ అనేది మనకి రీజనబుల్ గా పెడుతున్నారు కాబట్టి డెఫినెట్ గా కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ కూడా మనకి పోకో నుంచే పోకో X3 NFC ఆ ఫోన్ మనకి ఈ మంత్ 7 గ్లోబల్ గా అయితే లాంచ్ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని స్పెసిఫికేషన్స్ అయితే వీళ్ళు అఫీషియల్ గా రివీల్ చేశారు. ఈ ఫోన్ మనకి స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ మీద రాబోతున్నట్టు, బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది, ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, అండ్ మనకి 120Hz IPS LCD స్క్రీన్ ఉంటుంది, అండ్ 5100 mAh బ్యాటరీ 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో రాబోతున్నట్టు మనకి ఆల్రెడీ వీళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. బట్ ఈ రోజు వీళ్ళు ఇంకొక హింట్ అయితే ఇచ్చారనమాట. కొన్ని పజిల్స్ అయితే ఇచ్చి వీటిని సాల్వ్ చేయండి అని చెప్పేసి కొన్ని పజిల్స్ అయితే ఇచ్చారు. ఈ పజిల్స్ ని కనుక సాల్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ప్రైస్ అయితే రివీల్ చేస్తున్నట్టు వీళ్ళు క్లియర్ గా అయితే అర్థం అవుతుంది. సో ఈ పజిల్ ప్రకారం చూసుకుంటే ఇది మనకి $229 దగ్గర అయితే లాంచ్ చేయబోతున్నట్టు మనకి క్లియర్ గా అర్థం అవుతుంది. అంటే 16,000 రూపాయలు అనమాట మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే. అయితే మనకి పోకో X2 లాంచ్ ప్రైస్ ఉంటుంది కదా, సో అదే ప్రైస్ లో వీళ్ళు పోకో X3 NFC వర్షన్ లాంచ్ చేయబోతున్నట్టు మనకి రూమర్స్ అయితే వస్తున్నాయి. సో మరి చూడాలి, ఇండియాలో కూడా వీళ్ళు ఇదే ప్రైస్ కి తీసుకొస్తారా లేదా అనేసి. నాకు తెలిసి ఒక 1,000 రూపాయల ప్రైస్ ఎక్కువ పెట్టి తీసుకొస్తారు, మేబీ 17,000 అలా అయితే తీసుకురావచ్చు. అండ్ పోకో X2 ప్రైస్ అయితే తర్వాత తగ్గించేస్తారు అనమాట. అండ్ ఇక నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకి వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్స్ గురించి మనకి ఇంతకు ముందు చాలా రూమర్స్
రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. బట్ ఈ రోజు వన్ ప్లస్ క్లెవర్ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ కి సంబంధించి గీక్ బెంచ్ లిస్టింగ్ అయితే మనకి బయటకు వచ్చేసింది. ఈ ఫోన్ మనకి స్నాప్డ్రాగన్ 460 ప్రాసెసర్ మీద రన్ అవుతున్నట్టు మనకి క్లియర్ గా అయితే అక్కడ తెలుస్తూ ఉందన్నమాట. ఇందులో మనకి హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ 13 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా, 6000 mAh బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రాబోతున్నట్టు మనకి తెలుస్తుంది. సో ఈ ఫోన్ మోస్ట్ ప్రాబబ్లీ ఈ మంత్ ఎండింగ్ కి కానీ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ లో కానీ లాంచ్ చేస్తారని మనకి రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. మరి చూడాలి వన్ ప్లస్ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ ఎప్పుడు దర్శనం ఇస్తుంది బయటకు అని చెప్పేసి. అండ్ ఇక నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకి ఇండియన్ గవర్నమెంట్ ఒక అద్భుతమైన ఆఫర్ అయితే ప్రకటించిందని చెప్పుకోవచ్చు. ఆటోమొబైల్ ఇండస్ట్రీ మీద వీళ్ళు 10% జిఎస్టీ ప్రైస్ అనేది తగ్గిస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సో మనకి కార్స్ అండ్ బైక్స్ కొంచెం తక్కువకి అయితే రావచ్చు అనమాట. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలా వరకు ప్రైసెస్ అయితే పెరిగిపోయిన ఆటోమొబైల్స్ ప్రైసెస్ అయితే. సో జిఎస్టీ వేవర్ వల్ల మనకు కొంచెం ఊరట అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు తప్పకుండా. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి హానర్ నుంచి హానర్ ఐఫా 2020లో ఒక ల్యాప్టాప్ అయితే లాంచ్ చేసింది. అదే మనకి హానర్ మ్యాజిక్ బుక్ 14 Pro 2020 అని చెప్పేసి. ఏదైతే వీళ్ళు ఇంతకు ముందు లాంచ్ చేసిన హానర్ మ్యాజిక్ బుక్ 14 ఉందో దానికి ఒక అడ్వాన్స్డ్ వర్షన్ అని చెప్పుకోవచ్చు. సో వీళ్ళు దీన్ని అఫీషియల్ గా ఐఫా ఈవెంట్ లో అయితే లాంచ్ చేశారు. ఇది మనకి 16.1 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే తో వస్తుంది. ఇది మనకి యాంటీ గేర్ డిస్ప్లే అనమాట. ఫుల్లీ బెజల్లెస్ డిస్ప్లే వస్తుంది. కంప్లీట్ గా మెటల్ బాడీతో వస్తుంది. ఇందులో Ryzen 5 4600H ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. మనకి ఇంటెల్ i7 10th జనరేషన్ ప్రాసెసర్ తో ఇది కంప్లీట్ చేయగలదు. 16GB ర్యామ్ ఉంటుంది. 512GB NVMe SSD స్టోరేజ్ అయితే ఉంటుంది. విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ మీద అయితే రన్ అవుతుంది. సో దీని ప్రైస్ అక్కడ యూరోస్ లో అయితే పెట్టారు. యూరోస్ ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే అరౌండ్ 65,000 దగ్గర అయితే లాంచ్ చేశారు. అండ్ మనకి ఇంకొక గ్రేట్ న్యూస్ ఏంటంటే హానర్ ఈ ల్యాప్టాప్ ని నెక్స్ట్ మంత్ ఇండియాలో లాంచ్ చేయబోతుంటే మనకి రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో సేమ్ ప్రైస్ లో కనుక లాంచ్ చేస్తే తప్పకుండా ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఎందుకంటే మంచి ప్రాసెసర్ అనమాట అది. సో 60,000 ఆ రేంజ్ లో కనుక లాంచ్ చేస్తే తప్పకుండా గ్రేట్ ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కి సంబంధించి, సో హైదరాబాద్ కి సంబంధించిన ఒక ఎలక్ట్రిక్ బైక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఆటమ్ 1.0 అని చెప్పేసి ఒక ఎలక్ట్రిక్ బైక్ ని ఈరోజు ఇండియాలో అఫీషియల్ గా అయితే లాంచ్ చేశారు. దీని ప్రైస్ మనకి 50,000 రూపీస్ అయితే పెట్టారు. అండ్ దీనిలో యూస్ చేసిన మోటార్ ఏదైతే ఉందో కంప్లీట్ గా వీళ్ళు ఫ్రమ్ ది స్క్రాచ్ డెవలప్ చేసినట్టు చెప్తున్నారు. అంటే ఎలాంటి రిఫరెన్సెస్ తీసుకోకుండా వీళ్ళే ఓన్ గా ఈ మోటార్ అయితే తయారు చేసినట్టు చెప్తున్నారు. ఇది కంప్లీట్ గా ప్రొప్రైటరీ అనమాట. సో వీళ్ళకి మాత్రమే చెందుతుందని వీళ్ళైతే చెప్తున్నారు. ఇందులో హైలైట్ థింగ్ ఏంటంటే ఈ బైక్ నడపడానికి మీకు ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేకపోతే రిజిస్ట్రేషన్ కానీ అవసరం లేదంట. సో మీరు ఫ్రీగా ఈ బైక్ ని ఎక్కడైనా నడుపుకోవచ్చు అని వీళ్ళైతే చెప్తున్నారు. ఇది మనకి 25 కిలోమీటర్ స్పీడ్ అయితే వెళ్ళగలదు. అండ్ ఒక్కసారి బ్యాటరీ ఛార్జ్ చేస్తే మీకు అప్ టు 100 కిలోమీటర్స్ అయితే ఛార్జ్ వస్తుందని చెప్తున్నారు. 4 అవర్స్ అయితే మీరు బ్యాటరీ ఛార్జింగ్ చేయాలని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. అండ్ 2 years మీకు వారంటీ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ కంపెనీ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అనమాట. ఫ్యూచర్ లో వీళ్ళు చాలా ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే లాంచ్ చేస్తామని అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేశారు. సో ఇది ఒక మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనకి కొంచెం గ్రీన్ ఎన్వైరన్మెంట్ కి ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. ఫ్యూచర్ అంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ తే హవా అని చెప్పుకోవచ్చు. సో తప్పకుండా ఒక అఫోర్డబుల్ రేంజ్ లో వీళ్ళైతే మంచి బైక్ అయితే తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఆ నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకి టెక్నో నుంచి టెక్నో క్యామెన్ 16 ప్రీమియర్ అని చెప్పేసి వీళ్ళు ఒక స్మార్ట్ ఫోన్ ని కెన్యాలో అయితే లాంచ్ చేశారు. ఏదైతే మనకి రీసెంట్ గా ఇన్ఫినిక్స్ లాంచ్ చేసింది కదా, ఇన్ఫినిక్స్ 08 అని చెప్పేసి సేమ్ అదే స్పెసిఫికేషన్స్ తో ఈ ఫోన్ కూడా అయితే వస్తుంది. మనకి ఎలాంటి చేంజ్ అయితే ఉండదు. డిజైన్ అండ్ మనకి ఏదైతే బ్రాండ్ నేమ్ ఉంటుందో ఆ రెండు మాత్రమే చేంజ్ అవుతాయి. రిమైనింగ్ అంతా సేమ్ ఉంటుంది. ఈ ఫోన్ కూడా మనకి MediaTek Helio G90T ప్రాసెసర్ మీద వస్తుంది. మనకి 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. 90Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి 64 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. 64 మెగాపిక్సెల్ Sony IMX686 సెన్సార్ అయితే యూస్ చేశారు. ఫ్రంట్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. డ్యూయల్ పంచ్ హోల్ కట్అవుట్ తో అయితే వస్తుంది. 48 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ ప్లస్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. 2500 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఈ ఫోన్ ప్రైస్ చూసుకుంటే కెన్యాలో 20,000 అయితే పెట్టారు. అరౌండ్ 20,000 ప్రైస్ అయితే ఉంటుంది. సో ఈ ఫోన్ తో పాటు వీళ్ళు ఆ టెక్నోకి సంబంధించిన TWS ఇయర్ ఫోన్స్ కూడా అయితే వీళ్ళు ఫ్రీగా అయితే ఇస్తున్నారు అనమాట. సో బాగానే ఉంది. ప్రైస్ కూడా బాగానే పెట్టారని చెప్పుకోవచ్చు. మరి ఇండియాకి ఫోన్స్ ఎప్పుడు తీసుకొస్తారనేది మనం అయితే చూడాల్సి ఉంటుంది. అది గాయ్స్ ఈ రోజు కంప్లీట్ గా టెక్ న్యూస్ అయితే. ఐ హోప్ టెక్ న్యూస్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. దాంతో పాటు చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీకు కూడా అదే ఫీలింగ్ ఉంటే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. దిస్ ఇస్ రాజేష్ సైనింగ్ ఆఫ్.